హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే నేను తోటకూర వండుదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. నీట్గా కోసిన, మంచిగా కడిగి పెట్టుకున్న ఫ్రెండ్స్ తోటకూర. ఇప్పుడు తోటకూర అయితే నేను వండుతా. మీరు ఏమేమి వండుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. 3 సార్లు కడగాలి నీట్గా. నేనైతే నీట్గా, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్, నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిది, లేకపోతే లేని రోగాలు వస్తాయి. అందుకోసమే క్లీన్గా కడుక్కోవాలి. ఫస్ట్ నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అందుకోసమే నేనైతే ఫస్ట్ ఒక 10 నిమిషాలు నానబెట్టిన నీళ్ళల్లో నానబెట్టినాక నేనైతే ఫస్ట్ ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ 2 గిన్నెలల్లో నీళ్ళు పోసుకొని ఒక దాంట్లో తర్వాత మళ్ళీ ఒక దాంట్లో కడిగి పెట్టుకున్నా. ఎవరైనా సరే ఇట్లా నీట్గా కట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. కొంచెం మంచిగా కడగాలి ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా 3 సార్లు కడుక్కోవాలి. ఎంత మంచిగా కడుక్కుంటే అంత మంచిది. తెల్ల నీళ్ళు వచ్చేదాకా కడగాలి. నేనైతే 4 సార్లు కూడా కడుగుతా ఒక్కొక్కసారి. ఎవరైనా అట్లా మంచిగా కడుక్కోండి. తోటకూర బొక్కలకు చాలా మంచిది. ఎముకలు బలంగా అవుతాయి. ఎవరైనా తోటకూర ఎక్కువ సార్లు వండుకొని తినండి. చాలా మంచిది ఆకుకూరలు అయితే. నేనైతే అందుకోసమే ఎక్కువ శాతం ఆకుకూరలే వండుతాను. మీరు కూడా ఊకే ఎక్కువ శాతం ఆకుకూరలు తినండి ఫ్రెండ్స్. కూరగాయల కంటే ఆకుకూరలు తింటే చాలా మేలు, చాలా మంచిది ఆరోగ్యానికి. కడగడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా నేను ఉల్లిగడ్డ టమాటా అయితే కోసుకున్న ఫ్రెండ్స్. ఇప్పుడు తోటకూర కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని అది వేడైనాక కొద్దిసేపు ఉండాలి. ఆ తడి అంతా ఎండాలి కదా, లేకపోతే చిటచిటలాడుతుంది. నూనె మొత్తం అంతా మన మీద జిత్తుతుంది. తడి మొత్తం ఆరిపోయేదాకా వేడి చేసుకోవాలి. వేడి అయినాక ఇప్పుడైతే వేడి అయింది కొంచెం. నేనైతే నూనె అయితే పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక 3 పావుల నూనె పోసుకుంటున్నా. మేమైతే ఏం నూనె వాడతామంటే సన్ఫ్లవర్ నూనె వాడతాం ఫ్రెండ్స్. కూరలల్లో బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఏమేమి కూరల వల్ల ఏం నూనె వాడతారో కామెంట్ చేయండి. నేనైతే సన్ఫ్లవర్ నూనెనే వాడతా ఎక్కువ శాతం. నూనె అయితే పోసుకున్న, నూనె వేడైంది. ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు మంచిగా వేగాలి. మంచిగా వేగితేనే కూర మంచిగా టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డలు అయితే వేగుతున్నాయి. ఒకసారి కలుపుకోవాలి గంటెతోటి. అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ అయితే వేసిన ఫ్రెండ్స్. ఎల్లిపాయలైనా దంచేసుకోవచ్చు. నేనైతే అల్లం ఎల్లిగడ్డనే వేసిన. మంచిగా కలుపుకోవాలి. అవి వేసినాక అల్లం ఎల్లిగడ్డ మంచిగా అంతా కలగలిసి మంచిగా వేగితేనే బాగుంటుంది కూర టేస్ట్. ఎవరు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు అయినా సరే కానీ ఇట్లా వండుకొని తింటే చాలా బాగా తినబుద్ధి అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా ఎర్రగా కావాలి ఉల్లిగడ్డలు, అప్పుడే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి.
ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. పసుపు వేసి కలుపుకోవాలి. కొంచెం పొయ్యి చిన్నగా పెట్టుకున్నా. ఇప్పుడైతే టమాటాలు వేసిన. టమాటాలు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి టమాటాలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత తోటకూర కడిగి పెట్టుకున్నాక నీట్గా అదే వేసుకోవాలి. పెద్ద కష్టం ఏం కాదు ఫ్రెండ్స్, సింపుల్గా ఇట్లా వండుకోవాలి. తోటకూర చాలా బాగుంటుంది, చాలా మంచిది హెల్త్కి అయితే తోటకూర. అప్పుడప్పుడు 20-50 అని వస్తుంది కదా ఫ్రెండ్స్, అవి అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి అన్నమాట. అందుకోసం మీకు అట్లా వినిపిస్తుంది వాయిస్. తోటకూర మొత్తం వేసినాక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం మీకు ఎంత తింటారో అంత వేసుకోండి. మాకైతే అంత వేసినా నేను సరిపోతుంది కారం అయితే. తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎట్లా మంచిగా ఉడికింది కదా ఫ్రెండ్స్ కూర అయితే. కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవి చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కూర అయితే మంచిగా ఉడికింది చూడండి. కూర అంతేనండి, సింపుల్గా తోటకూర చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ఇట్లనే వండుకోర్రి. మా కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.